హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హైటెక్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోకి సంబంధించి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వీడియోలో చూపించినట్లు డబుల్ ఫోల్డింగ్లో తీసుకోవాలి. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 12.5 ఇంచెస్ అండి. నేను ఇక్కడ ఖర్చులతో 13.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. దాంట్లో 4వ భాగం వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా నడుము వచ్చేసి 9 ఇంచెస్. ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా ఖర్చుల కోసము 2 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ శంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఇక్కడ రౌండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నానండి. దీనికోసం క్యాన్వాస్ని యూజ్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్. కింది భాగంలో 3 ఇంచులు ఉండేటట్లు తీసుకోవాలండి. ఇవి బోట్ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచులండి. అక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచుల దాకా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పైన బోట్ నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించినట్లు బోట్ నెక్ డ్రా చేసిన తర్వాత కింద నెక్ డిజైన్ కూడా నేను ఇక్కడ కట్ వర్క్ టైప్లో నేను డ్రా చేసుకున్నానండి. పైన 2 కట్ వర్క్స్ పెట్టి కింద రౌండ్ నెక్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, రెండో వైపు కూడా ముందుగానే డ్రా చేసుకున్నాను. ఈ క్యాన్వాస్కి సరిపడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా నేను తీసుకున్నానండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని చుట్టూ కూడా ఈ క్యాన్వాస్ అనేది ఖర్చులు కనిపించకుండా ఈ లైనింగ్ అనేది నేను అటాచ్ చేస్తున్నాను. మా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని దాని యొక్క మిడిల్ పాయింట్ అనేది ఈ విధంగా కట్స్ ఇచ్చి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా తీసుకున్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వీడియోలో చూపించినట్లు పెట్టి చుట్టూ కూడా ఒక స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకోవాలండి. మీరు ఈ వీడియో స్టిచ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా రిప్లై ఇస్తాను. మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ విధంగా చుట్టూ అటాచ్ చేసుకున్న తర్వాత దీని యొక్క మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకుని కట్స్ ఇచ్చి దానిపైన ముందుగా రెడీ చేసుకున్నటువంటి క్యాన్వాస్ని పెట్టి పైన ముందు బోట్ నెక్ అనేది వీడియోలో చూపించినట్లు స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత కింద నెక్ ఉంది కదా, దాన్ని కూడా మనం స్లోగా షేప్ అవుట్ కాకుండా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ వీడియో స్టిచ్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా రిప్లై కూడా ఇస్తాను. ఈ విధంగా కంప్లీట్గా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఖర్చులు కూడా మనం కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఉండేటట్లు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా క్యాన్వాస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం కట్స్ అనేవి దగ్గరగా ఇవ్వాలండి. దగ్గర కట్స్ ఇవ్వటం వల్ల మనకు ఈ కట్ వర్క్లు అనేవి సింపుల్గా రివర్స్ అవుతాయి. ఈ కట్స్ ఇచ్చేటప్పుడు మనం ఈ దారం అనేది ఊడిపోకుండా దగ్గరగా కట్స్ ఇవ్వాలి. ఈ విధంగా కట్స్ ఇవ్వటం వల్ల మనకు ఈ డిజైన్ అనేది చాలా సింపుల్గా మనకు రివర్స్ అవుతుంది. ఈ డిజైన్కి నేను నార్మల్ క్యాన్వాస్ని వాడానండి. మీరు నార్మల్ క్యాన్వాస్ కాకుండా షర్ట్ బకరానికి వాడేటటువంటి థిక్ బకరాన్ని కూడా మీరు వాడొచ్చండి. నాకైతే ఇక్కడ క్లాత్ అనేది కొద్దిగా స్టిఫ్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను నార్మల్ క్యాన్వాస్ని వాడాను. ఇంకా పల్చగా ఉంటే మీరు షర్ట్ బకరాన్ని అయితే వాడొచ్చండి. షర్ట్ బకరాన్ని వాడేటప్పుడు అయితే ముందుగానే కట్ వర్క్లు అనేవి డ్రా చేసుకొని కట్ వర్క్ పైన స్టిచ్ పడకుండా మీరు లైనింగ్ పైన స్టిచ్ పడేటట్లు గమ్ముతో అతికి పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు రివర్స్ అయ్యేటప్పుడు చాలా నీట్గా మీకు ఫినిషింగ్ వస్తుంది. ఈ విధంగా నేను కూడా ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత నేను ఈ విధంగా చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవడంతో నాకు ఈ కట్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక చిన్న డోరీ తీసుకొని పైన నేను అటాచ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడ పైన బటన్తో మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. సో ఈ బటన్ కోసం చిన్న హుక్ అనేది పెట్టానండి. ఈ విధంగా నేను ఇక్కడ సిల్వర్ కలర్ బటన్ వేయడంతో స్టిచ్ అనేది కంప్లీట్ అయిందండి. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ కోసము నేను ఇక్కడ డాట్స్ వేసుకొని నడుము దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేసుకొని వేయడంతో నాకు వీడియో అనేది కంప్లీట్ అయ్యిందండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఫైనల్ అవుట్లుక్ అయితే నాకు ఈ విధంగా వచ్చిందండి. మా డిజైన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.